చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగితే నిర్బంధం ప్రయోగిస్తున్నారని వాలంటీర్లు ఫైర్ అయ్యారు. క్యాబినెట్లో సీఎంకు వినతిపత్రం ఇవ్వడానికి ఒక పక్క అనుమతిచ్చి రోడ్డెక్కితే రాజద్రోహం కేసు పెడతామని పోలీసులు బెదిరింపులకు దిగడంపై మండిపడ్డారు వాలంటీర్లు. మహిళల్ని కూడా చూడకుండా అర్ధరాత్రి పిఎస్లో నిర్బంధించడం సరైన చర్య కాదంటున్నారు వాలంటీర్లు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ క్యాబినెట్లో ప్రశ్నించడానికి వెళ్ళిన వాలంటీర్ని ఎక్కడికెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన పరిస్థితి. 10 మందిని చర్చలు పిలుస్తున్నాము రెండంటూ ముందు చెప్పారు, కానీ రాత్రి ఎవరిని ఎక్కడ అరెస్ట్ చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి అయితే కనిపించింది. బెదిరింపుల పర్వం కొనసాగిన పరిస్థితి. దీని మీద మనతో మాట్లాడడానికి వాలంటీర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎస్ఐ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎలా చూడాలంటే 10 మందికి పర్మిషన్ ఇస్తున్నామని చెప్పారు, రండి చర్చిద్దామని చెప్పారు, కానీ అర్ధరాత్రి నుంచి అరెస్టులు చేసిన పరిస్థితి ఎలా చూస్తారు? ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క అసలు నైజం ఇదే అని చెప్పి మేము భావించక తప్పడం లేదు. వాలంటీర్లంతా కూడా క్యాబినెట్ సమావేశం జరుగుతుంది, 17వ తారీఖు వారిని కలుస్తూ ఉన్నాం, మా గోడు ఎల్లబోసుకుందామని చెప్పేసి మేము ముందు రోజు త్రూ మీడియా ద్వారా ప్రకటించిన తర్వాత తుళ్ళూరుకు సంబంధించినటువంటి పోలీస్ బాస్ డిఎస్పీ గారు ఫోన్ చేసి గోవిందరాజులకు మీకు 10 మందికి అపాయింట్మెంట్ ఇస్తూ ఉన్నాం, పేర్లు ఇవ్వండి, ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని చెప్పేసి తీసుకున్నారు. మేము ఫోన్ నెంబర్లు పేర్లు ఇచ్చిన తర్వాత మేము ఎవరు రావడానికి ఇంకా చలో విజయవాడ కార్యక్రమానికి మేము సిద్ధంగా లేము. అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి పోయి విజ్ఞప్తి చేద్దామని మేము భావించాం. కానీ మమ్మల్ని అపాయింట్మెంట్కు రమ్మని చెప్పినట్టే చెబుతూ ముందు రోజు 16వ తారీఖు సాయంత్రం 3 గంటల నుంచే జిల్లాలో అరెస్టు చేయడము, గృహ నిర్బంధంలోకి తీసుకోవడము, ఫోటోలు తీసుకోవడము, ఫోటోలన్నీ తీసి మళ్ళీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడము, దాని తర్వాత 151 నోటీస్ ఇవ్వడము, మీరు పర్మిషన్ లేదు, మీరు విజయవాడకు పోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి ప్రకటించడం. ఏమైనా రెడ్ బుక్ రాజ్యాంగం ఏమైనా నడుపుతున్నారా అని అడుగుతున్నాం. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి నారా లోకేష్ గారు చెప్పారు కాబట్టి ఏమైనా వాలంటీర్లు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఏమైనా క్రియేట్ చేసి మీకు ఏమైనా కాపీ ఏమైనా పంపించారా అని అడుగుతున్నాం అనమాట. ఎందుకంటే మాకు పర్మిషన్లు ఇచ్చారు, పర్మిషన్లు ఇస్తే మేమంతా కూడా ఏంటి సరే అందరూ వద్దు బాధ్యుల వరకు వెళ్దామని చెప్పేసి మేము రెడీ అయ్యాం. ఉంటుండి అర్ధరాత్రి పూటల అరెస్టులు, అసలు చాలా ఘోరంగా అర్ధరాత్రి పూట తలుపులు కొట్టి ఆడవాళ్ళని కూడా లేకుండా తలుపులు కొట్టేసి ఇంకా ఘోరం. విజయవాడలో ఇంకా ఘోరం ఒక అడుగు ముందుకేసారన్నమాట. విజయవాడ సిపి మరి ఇంకా అంత ఏంటో ఘోరం అర్థం కావట్లా. విజయవాడలో 2-2:30కి 3 మహిళల్ని 4 టౌన్ పోలీస్ స్టేషన్, సూర్యాపేట పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అంత అర్ధరాత్రి 2:30-3కి. అసలు అంత నెసిలిటీ ఏంటో మాకు అర్థం కావట్లా. ఏమైనా రెడ్ బుక్లో ఏమైనా వాలంటీర్ల పేర్లు ఏమైనా రాశారా ఆ రకంగా అని చెప్పేసి మేము ఖచ్చితంగా డీజీపీ గారిని అడుగుతున్నాం. ఈ క్యాబినెట్కి వస్తామంటే ఆపేశారు. నెక్స్ట్ క్యాబినెట్ పెట్టుకోరా, ఆంధ్రప్రదేశ్లో జరగవే క్యాబినెట్లు అని అడుగుతున్నాం అనమాట. క్యాబినెట్ జరుగుతాయి కదా, నెక్స్ట్ క్యాబినెట్ కూడా ఆపుతారా? ఆపండి. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారా, ఇళ్లలోనే ఉంచుతారా, పోలీస్ స్టేషన్లో అట్టు పెట్టుకోండి. ప్రతి క్యాబినెట్ కైనా సరే మేము విన్నతి పత్రం సీఎంకి విన్నతి పత్రానికి ఇస్తాం. సీఎం మాట ఇచ్చాడు కాబట్టి మాట నిలబెట్టుకోమని చెప్పి అడగడానికి వస్తాం అంతే తప్ప ఏం అడ్డుకోవట్లేదు కదా. రేపు జరగబోయే క్యాబినెట్ కూడా వెళ్తున్నామని చెప్పేసి మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారికి ఆ కూటమికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది చెప్తున్నారు, పూర్తిగా నిర్బంధం ప్రయోగించడం కరెక్ట్ పద్ధతి కాదు. మేము వినతి పత్రం ఇస్తామన్నా కానీ ఎక్కడికక్కడ అరెస్టులు చేసిన పరిస్థితి. మహిళలని చూడకుండా అర్ధరాత్రి టైంలో పోలీస్ స్టేషన్ తరలించారు. ఇది సరైన పద్ధతి కాదు. రెడ్ బుక్ రాజ్యాంగంలో వాలంటీర్ని కూడా చేర్చారా అంటూ వాలంటీర్లు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా కేబినెట్ మీటింగులు ఎప్పుడు జరిగినా మీ నిరసన అయితే తెలియజేస్తామంటూ వాలంటీర్లు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరసింహతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ.